సో ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం గురించి తెలుసు, తన ఇర్మియా ప్రవక్త రాసినాడు. దీనిలో 52 అధ్యాయాలు ఉంటుంది. యేసు ప్రభు కన్నా ముందు ఒక 600 సంవత్సరాల ముందు రాయబడ్డది ఇది. దాని తర్వాత యెషయా భక్తుడు తర్వాత ఇర్మియా భక్తుడు వచ్చాడు. ఇప్పుడు యెషయా భక్తుడు టైంలో ఉన్న ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి కన్నా ఇర్మియా టైంలో ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ రోజులలో ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే, ఏ టైంలో కొద్దిగా హిజ్కియా వీళ్ళు రాజు కొంచెం ఉన్నారు కాబట్టి కొద్దిమంది అయినా దేవుడు అంత కొంచెమైనా భయభక్తి ఉంది. కానీ ఇర్మియా టైం వచ్చే వరకు మొత్తం ఇది అయిపోయింది. దేవుడు అంటే భయము భక్తి ఏది లేకుండా ఎవరికి వచ్చిన జీవితం ఇంకా ఎక్కువ పాపం విస్తరించబడింది. ఈ టైంలో అంటే దానికి ఒక మాదం చెప్పాలంటే మొత్తం ఇజ్రాయెల్లో ఆత్మీయంగా చీకటి కమ్మిపోయిన సమయంలో ఇక్కడ దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మనం చెప్పాలంటే ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు ప్రవచనంగా పుట్టినాడో, బాప్టిజం ఇచ్చి అనే విధంగా అయితే ప్రవచనంతో పుట్టినాడో, ఒక ప్రణాళికతో పుట్టినాడో, ఈయన ఇర్మియా కూడా ఒక ప్రణాళికతోనే ఈయన దేవుడు ఈయనను అంటాడు. ఇర్మియాలో 1వ అధ్యాయం 5 అంటాడు, నీవు తల్లి గర్భమందు రూపిమమునకే నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసి. ఒక్కసారి మనం ఆ వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము మనం ఒకసారి చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింప మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఏమని ప్రతిష్ఠించినాడంట దేవుడు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. చూడండి, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు అర్థం ఏమైతుందంటే, దేవుడు ఇర్మియా గురించి దేవుడికి తెలుసు, కానీ ఇర్మియాకు దేవుడి గురించి తెలియదు. ఈ వచనం ప్రకారంగా ఇర్మియాకు దేవుడి గురించి తెలియదు, కానీ దేవుడికి ఇర్మియా గురించి బాగా తెలుసు. ఎప్పుడు తెలుసు? ఇక్కడ కొత్త నిబంధనలో ఈయన అంటాడు, ఎవరు? యేసు ప్రభు అంటాడు నతనేలుకి, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసినాను అంటాడు. సేమ్ ఇక్కడ కూడా ఎప్పుడు? ఇర్మియా పుట్టక మున్పే దేవుడికి ఇర్మియా గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఇర్మియా పుట్టకనే ఒక ప్రత్యేకమైన పుట్టక. ఎందుకంటే ఇర్మియాను దేవుడు ఇజ్రాయెల్లో తీసుకోవడానికి ఆయనకు ఒక పెద్ద ప్రణాళిక. ఏం ప్రణాళిక ఉంది అని కొంచెం చూస్తే చూడండి, దేవుడు ఒక ప్రణాళిక నెరవేర్చడానికి చూడండి, బైబిల్లో ప్రాఫిట్స్ కానీ ఎవరినైనా ప్రాఫిటెస్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో వాడుకున్నాడు. అబ్రహాంకి బహువృద్ధుడైనగా వాడుకున్నాడు. మోషేకైతే ఏంటిది 80 సంవత్సరాలకు అప్పుడు వాడుకున్నాడు. గిద్యోనికి అయితే యవనస్తుడు అప్పుడు వాడుకున్నాడు. శాంసోన్కి అయితే యవనస్తుడు అన్నప్పుడు వాడుకున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక టైం. ఇప్పుడు ఇర్మియాకి వచ్చినాం అనుకోండి, ఇర్మియా ఇంకా నేను బాలుననే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమో 18 years అయితే ఏం చేస్తారు? పెద్ద మనిషి కింద కన్సిడర్ చేస్తారు, ఈయన పెద్దోడు అని కన్సిడర్. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజులలో 30 సంవత్సరాలు అయితేనే ఈయన మెచ్యూర్డ్ ఒక వ్యక్తిలాగా ఇచ్చేస్తారు. 30 సంవత్సరాల లోపడైతే ఆయనకు బాలుడే అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలంటే 30 సంవత్సరాలు దాటాలి. ఇప్పుడు మనకైతే ఎట్లా 21 years, ఆ రోజులలో పురుషుడు పెళ్లి చేసుకుంటే 30 years దాటాలి. ఎందుకంటే 30 yearsకి వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. అమ్మాయిలకైతే పెద్ద మనిషి కాగానే 12 years కాగానే అప్పుడు ఆ రోజుల్లో పెళ్లిళ్ళు చేసేటోళ్ళు. సో దానికి ఆ రోజులు. కానీ ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆ రోజుల్లో జరిగిన సంఘటన ప్రకారంగా చూస్తే ఈయన దగ్గర 15-16 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరు? ఇర్మియా. అందుకే నేను బాలుడును అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటిది, తల్లి పాలు విడాలంటే 1 year కూడా ఏ పిల్లోడు తాగట్లేదు. కానీ ఆ రోజులలో 5 సంవత్సరాల వరకు ప్రతి పిల్లోడు తల్లి పాలు తాగేటోడు. అప్పుడు ఆ రోజులలో 5 సంవత్సరాల వరకు ప్రతి పిల్లోడు తల్లి పాలు తాగేటోడు. కానీ ఈ రోజులలో 1 year కూడా
తాగడు. అంటే అప్పటికి ఇప్పుడు సమయంలో కూడా తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ ఎప్పుడు విడిచిపెడతా అంటే పాలు విడిచినట్టే 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక వయసు చూసుకుంటే దేవుడు ఈయనకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ఎన్కౌంటర్ అయినప్పుడు దగ్గర 15-16 సంవత్సరాలని చరిత్రకారులు అంటారు. ఇప్పుడు ఇర్మియా గురించి దేవుడికి బాగా తెలుసు, కానీ ఇర్మియాకు దేవుడి గురించి తెలియదు ఎక్కువ. అప్పుడు అందుకే అంటాడు, నేను బాలునుడును, నాకు ఇంకా ఎక్కువ ఏమీ తెలియదు. కానీ అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం, ఇక్కడ 9వ వచనంలో చూద్దాం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ. సరే, మనం కొంచెం ముందుకు వెళ్దాము, 7వ వచనంలో చూద్దాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నేను నీకు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఇర్మియా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను నీకు ఎక్కడ పంపితే నువ్వు అక్కడికి నోరు తెరవకుండా నో అనకుండా గమ్మున వెళ్ళాల్సిందంతే. ఏమంటున్నా, నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ. ఏంటిది, నువ్వు పోమంటే పోవడమే కాదు, అక్కడ నేనేం చెప్తానో అదే చెప్పాలి. చెప్పవలెను, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే నిన్ను విడిపించుటకు అంటే ఏంటిది, నీకు బంధకాలు తీసుకెళ్ళి పెడతారు, నీకు జైల్లో వేస్తారో ఏదో వేస్తారో, నీకు బంధకాల్లో వెళ్తారు, వాళ్ళు విడిపియరు, కానీ నీకు విడిపించడానికి నేను ఉన్నా. నువ్వు ఇది నా పని నిమిత్తం వెళ్ళు, నేను చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాని అర్థము నీకేదో చెరసాల దేనిలో వేస్తారు, కానీ అక్క నుండి మట్టుకు నేను నిన్ను విడిపిస్తానా. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఈయన ఈ యవన దశలో, ఈ బాల్య దశలో ఏంటిది, ఎవరిని ఎన్కౌంటర్ అవుతున్నాడు, దేవుడికి ఎన్కౌంటర్ అవుతున్నాడు. ఇప్పుడు మన ఈ రోజుల్లో మనము పిల్లోడు ఎప్పుడు అంటే 12 years వరకు పిల్లోడు అంటాం ఇప్పుడు. ఎందుకంటే 12 years వరకు బస్ పాస్ ఫ్రీ ఉంటుంది స్కూల్కి వెళ్ళడానికి. 12 years దాటే అప్పుడు డబ్బులు కట్టాలి. మన దగ్గర ఏమో ఈ ఏజ్లలో 12 years వరకు బాలుడు అంటాడు. కానీ ఇక్కడ ఆ రోజులలో 15-20 years కూడా బాలుడే, 18 years వరకు 20 years బాలుడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, దేవుడు ఒక వాక్యం ప్రత్యక్షమైనగానే ఏమంటున్నా చూద్దాం, కొంచెం కిందికి వద్దాం. ఇప్పుడు 8వ వచనం, వాళ్ళ గురించి నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నేను నీకు విడిపించేదని దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అట్లా అనడమే కాకుండా, ఎందుకంటే దేవుడు ఒక టాస్క్ ఇస్తున్నాడు. ఏమని టాస్క్ ఇస్తున్నాడు అంటే, ఇర్మియా నేను పంపించే దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పిందే నువ్వు చెప్పాలి అన్నాడు. ఓకే, ఒక మాట అంటాం, అందరు మాట్లాడతారు కానీ అందరు మాటలు హైలైట్స్కి రావు. అందరు మాట్లాడతారు కానీ అందరు స్వరాలు బయటికి రావు. అందరు మాట్లాడతారు, అందరు వాక్యం చెప్తారు, అందరు ఇది చేస్తారు, కానీ అందరు వాయిస్లలో అంత బలం ఉండదు. ఇప్పుడు ఇక్కడ అస్సలైంది ఇక్కడ చూద్దాం, 10వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏంటిది, నీ నోట నా మాటలు. అసలు ఎట్లా పెట్టుండొచ్చు దేవుడు మాటలు? ఇప్పుడు మనం ఏంటిది, ఏదైనా వస్తువు ఉంటే అన్నం ఉందనుకో, ఇంత అన్నం తీసుకుని కుక్కున్నారంటే ఇన్ని ఇత్తులు లోపల పోయినాయి అనుకోవచ్చు. రొట్టె అంటే ఇంత పెద్ద కూర అనుకో. కానీ ఇప్పుడు మాటలు ఎట్లా పెట్టుండొచ్చు దేవుడు? నోట్ల మాటలు ఎట్లా పెట్టుండొచ్చు? మాటలు అంటే బ్యాగ్ అంతా తీసుకొని పెట్టినాడా? ఎప్పుడైతే దేవుడు అక్కడ చూద్దాం, అక్కడ మళ్ళీ ఒకసారి, ఇగో నా నోరుని ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు. ఏం మాటలు పెడుతున్నాడు దేవుడు అంటే చూద్దాం. ఇక్కడ ప్రాఫెట్ జెర్మియా నోట్లో దేవుడు ఏం అథారిటీ, ఏ మాట, ఏ బలాన్ని, ఏ శక్తిని ఇస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఈయన నోట్లోకి గెలిచి ఇక్కడ విన్న తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ, పెళ్ళగించుటకు అంటే ఇప్పుడు దేవుడు ఏంటిది, ఏమైనా పెళ్ళగించాలనుకోండి, ఒక్క మాట ఇర్మియా మాట్లాడుతుంది, ఏమవుతుంది చూడండి. ప్రాఫిట్స్కి పవర్ ఏమో నాలుకలో ఉంటుంది, అపోస్తులకి పవర్ ఏమో చేతిలో ఉంటుంది, సువార్థికులకి ఏమో కాళ్ళలో ఉంటుంది పవర్. హల్లెలూయా. మీరు బైబిల్లో చూడండి, ప్రాఫిట్కి పవర్ ఎక్కడ ఉంటుంది అంటే నాలుకలో ఉంటుంది, అపోస్తులకి పవర్ ఎక్కడ ఉంటుంది, చేతిలో ఉంటుంది. పేతురు వెళ్ళి వెండి బంగారం పెట్టి లేపుతున్నారు, కానీ ప్రాఫిట్స్ అలా చేయరు. ప్రాఫిట్స్ వాళ్ళకి ఏంటి, మొత్తము వర్డ్లో పవర్ ఉంటుంది, నాలుకలో పవర్ ఉంటుంది. అపోస్తులకి చేతిలో పవర్ ఉంటుంది, సువార్థికులకి కాళ్ళలో పవర్ ఉంటుంది.
వాళ్ళు అడుగు పెట్టే ఎందుకంటారు సువార్తకు అడుగు పెట్టే పాదాలు ఎంతో సుందరం. సో వాళ్ళకు పవర్ ఎక్కడ ఉంటే వాళ్ళు అడుగు పెడితే చాలు. సో ఇప్పుడు ఏంటిది, ఈ ప్రాఫిట్కి, ఈ ఇర్మియాకి దేవుడు ఏం చేస్తున్నాడు, నోట్లో అథారిటీ ఇస్తున్నాడు. ఏం అథారిటీ ఇస్తున్నాడు? పరిచయకి వెళ్ళక ముందు, పంపించే ముందు ఏం పెడుతున్నాడు దేవుడు? పెళ్ళగించడానికి. ఇప్పుడు ఆయన ఏం పెళ్ళగించాలంటే అది పెళ్ళగించవచ్చు. ఎట్లా? వెళ్ళి చేయితోని పెట్టి లేపి చేసి కాదు, ఒక వర్డ్లో ఆయన కార్యం చేయగలుగుతాడు. నెక్స్ట్ పెళ్ళగించడానికి విరగొట్టుటకును. ఏంటిది? ఏమని విరగొట్టాలంటే ఎట్లా? ఖడ్గం తీసుకోనో లేకపోతే గొడ్డలు తీసుకొని కొట్టడం కాదు. ఏంటిది? ఇటు బిల్డింగ్ కూలగొట్టాలంటే జేసీ పిల్లలు, ఈయన ఒక మాట ద్వారా అది కూలిపోతుంది. అది ఎలా ప్రూవ్ అయిందంటే, యెహోషువ ఒక ప్రాఫెట్ స్తుతించినప్పుడు ఏమైంది? ఎరుకో గోడలు కూలిపోయినాయి ఆయన యుద్ధం చేయకుండా. సో ఇక్కడ ఇర్మియాకు నోట్లో ఏం పెడుతున్నాడు దేవుడు? కూలగొట్టడానికి పవర్ ఇస్తున్నాడు. ఎక్కడ పెడుతున్నాడు? నశింప చేయుటకును, నాశనం చేయడానికి. మనకంత బ్లెస్సింగ్సే కావాలి. ఏంది ప్రాఫిట్కి ఏం పవర్ ఇస్తున్నాడు దేవుడు? పెళ్ళగించడానికి పవర్ ఇస్తున్నాడు, కూలగొట్టడానికి పవర్ ఇస్తున్నాడు, ఇంకోటి ఏం చేయడానికి పవర్ ఇస్తున్నాడు? నాశనం చేయడానికి పవర్ ఇస్తున్నాడు. పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకేం ఇస్తున్నాడు? కట్టడానికి, నాటడానికి, ఇంకా నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను, జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించినాడు. చూడండి, మామూలుగా అందరూ కూడా ఏం చేస్తారంటే, ఏసునామములో వర్షం ఆగిపోతుంది. అందరు చెప్తే ఆగిపోతుందా? ఆగదు. ఎవరికైతే ఇలాంటి నోట్ల దేవుడు పవర్ ఇస్తాడో వాళ్ళు చెప్పంగానే ఆగిపోతుంది. అంటే ఏంటిది? ఇక్కడ ఏం పవర్ ఇస్తున్నాడు దేవుడు ఇర్మియాకు అంటే, నువ్వు ఏదంటే అది కట్టడానికి, కూల్చేయడానికి. అంటే ఏం కూల్చాలో ఏం కట్టాలో సేమ్ ఇదే దేవుడు కొత్త నిబంధనలో సంఘాన్ని కూడా ఇచ్చాడు. పేతురుకు అంటాడు, నువ్వు ఎవరి పాపాలు ఉండనిస్తావో వాళ్ళ పాపాలు ఉండనిస్తారు, ఎవరి పాపాలు క్షమిస్తావో వాళ్ళ పాపాలు క్షమించబడును. హల్లెలూయా. సో ఇక్కడ కూడా దేవుడు పాతాళపు తారాలు చెల్లిస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇర్మియాకు ఒక ప్రాఫిట్కి ఏమి ఇస్తున్నాడు? జీవితాలు కట్టడానికి. దేని మీద? మనుషుల మీద, రాజ్యాల మీద. ఉందా? ప్రజల మీద, రాజ్యాల మీద. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ దేవుడిని ఎన్కౌంటర్ అవ్వనంత వరకు ఈజ్ ఆర్డినరీ పర్సన్, ఒక బాలుడే. కానీ ఎప్పుడైతే దేవుడిన నాటకాన్ని ముట్టి నాలుకలు ఏమిస్తున్నాడు? పవర్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నిల్లో చూసినారనుకోండి, అరే వీడి బలం ఏంటి చూసుకుందాం. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అరే వీడు ఎవరి మాట వినట్లేదు, వీడి వెనకాల ఎవరి బలం ఉందిరా అంటాడు. ఓహో వీడి వెనకాల వీని బలం ఉందా, వీని బలం ఉందా అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ దేవుడి బిడ్డలకు ఎక్కడ పవర్ ఇస్తున్నాడు? ఆయన నోట్ల పవర్ ఇస్తున్నాడు. ఎవరికి? ఆయన ఎన్నుకున్న ప్రాఫిట్స్కి ఎక్కడ ఇస్తున్నాడు? ఆయన నోట్ల పవర్ ఇస్తున్నాడు. సేమ్ ఇదే మనము ప్రాఫిటెస్ దెబోరా కూడా చూడవచ్చు. దెబోరా కూడా పవర్ ఎక్కడ ఇచ్చాడు? ఆయన నోట్లో ఇచ్చాడు ఆయన. సో మీరు అబ్రహాంకి వీళ్ళందరికీ, ఇర్మియా కానీ, యెషయా కానీ, ఏలియా, ఎలీషా, మీరు ఎవరైనా చూసుకోండి, వాళ్ళు కేవలం మాటల ద్వారానే అన్నీ చేస్తారు తప్పించి వెళ్ళి వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు నయమానికి స్వస్థత, మొహం కూడా చూడాల్సిన లేదు. నయమాన్ అనుకున్నాడు, ఏంటి ఈయనకు వస్తే బయటకు వచ్చి ఏంటిది నాకు చూసి ఓహో నీ కుష్టివ్యాధి ఉందని చెప్పి చేయి పెట్టి హీల్ అంటే కుష్టివ్యాధి పోతా అనుకున్నా, ఈయనేమో తిని పడుకున్నాడు లోపల, నాకేమో ముఖం కూడా చూడలేదు, పోయి 7 దానిలో మునుగుమంటున్నాడు, 7 దానికన్నా మాదర మంచిగా లేవా అంటాడు. సో వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే మునిగిన తర్వాత మంచిగా అయిన తర్వాత వచ్చి ప్రాఫిట్ దగ్గర మళ్ళీ కలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎలీషాకు ఆ కుష్టివ్యాధి చూడడం ఇష్టం లేదేమో మరి, అందుకోసం నీ ముఖం నాకు చూపించకపోరా అన్నట్టు పోయి ఫస్ట్ దేవుడిని నమ్ముకోకుండా నీ ముఖం నేను చూడను, పోయి ఫస్ట్ దేవుడిని స్వస్థత పొందుకో, నీ పాపాలు క్షమించబడి అప్పుడు నీ ముఖం చూస్తాను అన్నట్టు అయిపోయింది ఆడ. హల్లెలూయా. సో వీళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడు? వాళ్ళ నోట్ల ప్రాఫిట్స్లో ఏంటి పవర్ ఇస్తున్నాడు. చూడండి నెక్స్ట్కి వద్దాం. ఇప్పుడు పవర్ ఇచ్చిన తర్వాత కూడా దాని మేనిఫెస్టేషన్ కూడా దేవుడు మళ్ళీ పరీక్షిస్తాడు. ఇప్పుడు ఏంటిది? ఇర్మియా నోట్లో ఏం పెట్టినాడు దేవుడు? ఆయనకు అథారిటీ పవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళా దాన్ని దేవుడు చెక్ చేస్తాడు. ఎందుకు చెక్ చేస్తాడంటే, నేను అనుకుందే ఈయన అనుకుంటున్నాడా లేదా. ఎందుకంటే
ఈ ఇర్మియా హృదయము దేవుని ఒక హృదయం మ్యాచ్ కావాలి, ఇర్మియా ఆత్మ దేవుని ఒక ఆత్మ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు దేవుడు అనుకుంది ఇర్మియా అనుకోవాలి, ఇర్మియా అనుకుంది దేవుడు అనుకోవాలి. అప్పుడు ఆ పని చేయాలి, లేకపోతే ఈ పవర్ రాంగ్ యూజ్ అవుతుంది అనేసి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే ఇర్మియాకు పవర్ ఇచ్చిన కదా, మరి ఈయన ఇప్పుడు కరెక్ట్ ఉన్నాడా లేదా అని చెప్పేసి చెక్కింగ్కి మళ్ళా దేవుడు టెస్ట్ పెడుతుంది. చూద్దాం 10వ వచనం, చూద్దాం 11వ వచనం చూడండి. ఇక్కడ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఈయనకు బయటికి పంపే ముందు ఎగ్జామ్ చేస్తున్నాడు. ఎందుకంటే అథారిటీ ఇచ్చిన, పవర్ ఇచ్చిన, ఇప్పుడు నేను అనుకుందే ఈయన అనుకుంటాడా, లేకపోతే నేను ఒకటి అనుకుంటే ఈయన ఒకటి చేస్తాడా? ఎందుకంటే దేవుడు అనుకుందే ఈయన ప్రాఫిట్ చేయాలి, దేవుడు అనుకుంది చేయకూడదు. అప్పుడేమవుతుంది? రాంగ్ వెళ్ళిపోతుంది, ఎక్కడ గాడ్స్ ప్లాన్కి డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక హృదయాన్ని, ఇర్మియా ఒక హృదయం, రెండు మ్యాచ్ అవుతున్నాయా, ఆయన చూపులు మ్యాచ్ అవుతున్నాయా, ఆయన కోరికలు మ్యాచ్ అవుతున్నాయా అనేసి దేవుడు ఇర్మియాకి ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాదాము చెట్టు. ఇక దేవుడు ఏం చేస్తున్నాడు? బాబు అక్కడ ఏం కనిపిస్తుంది చూడు అన్నాడు. బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా యెహోవా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఏం కనిపిస్తుంది అనగానే చాలా మంది ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఒకరు ఏమంటారు? బ్రదర్ క్రాస్ కనిపిస్తుంది అంటారు, కొందరేమో బ్రదర్ ఆకాశంలోకి ఉంది అంటారు, కొంతమంది నల్లగా ఉంది బ్రదర్, కొంతమంది లైటింగ్ ఉంది, నక్షత్రాలు బ్రదర్ అంటారు. ఒక్కొక్కరు చూపు వేరేగా ఉంటుంది. ఒకటే ప్లేస్లో ఒక్కొక్కరు చూసే విధానం వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏం చూపించాలనుకుంటున్నానో ఏంటిది, ఆ వ్యక్తి అదే చూడాలి అని అనుకుంటా. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, ఈ క్రాస్లో యేసు ప్రభుని చూడపియాలని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ అందరు వేరే వేరే చూసి ఒక వ్యక్తి ఆ క్రాస్లో యేసు ప్రభు చనిపోయినాడు కదా బ్రదర్ అన్నాడు అనుకో, రైట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు చూపించినప్పుడు చెట్టు అని చెప్పొచ్చు, పచ్చగా ఉండొచ్చు, లావు ఉండొచ్చు, పొడుగు ఉంది, మంచికి చెట్టు అని చెప్పొచ్చు. కానీ ఈయన అవేం చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈయన? ఇర్మియా ఏం చెప్తున్నాడు? అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచు. బాదము చెట్టు చువ్వ అంటే సిలువలో క్రీస్తు కనిపిస్తున్నాడు అన్నట్టు. అప్పుడు దేవుడు అనుకుంటా, ఎస్ నేను కూడా నీకు అదే చూపించాలనుకున్నా. ఒకవేళ అభిషేకం లేకుండా, అనాయింటింగ్ లేకుండా ఒకవేళ అదే సీన్ చూస్తే వాళ్ళు ఏం చూస్తారు? మామూలు క్రాసే కదా, మామూలు ఆకాశమే కదా, మామూలు నక్షత్రమే అంటారు. ఎప్పుడైతే అనాయింట్ వస్తుందో, దేవుని ఒక ఆత్మ ఏ విధంగా అయితే ఆదంలోకి వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ దేవుని ఒక ఆత్మ అభిషేకం ఇర్మియా మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏం చూపించాలనుకుంటున్నాడో ఇర్మియా కూడా అదే అనుకుని అదే చూస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభా బాదం చెట్టు చువ్వ చూస్తున్నాను అంటాడు. అప్పుడు దేవుడు సరే వీడు బై మిస్టేక్ చెప్పినాడు అని చెప్పి ఇంకోటి అడుగుతాడు. చూద్దాం ఇక్కడ, యెహోవా నీవు బాగుగా కనిపెట్టి. వెరీ గుడ్, వెల్ డన్. నేను చెప్పిన వాక్యంను నెరవేర్చుటకు నేను ఆత్రపడుచున్నాను అని. పరిచర్య చేయడానికి దేవుడు తొందరగా ఉందండి, ఇర్మియాకు తొందరగా ఉందా? పరిచర్య చేయడానికి, పరిచర్యను ఫుల్ఫిల్ చేయడానికి ఆ ప్లాన్ని తొందరపాటు ఇర్మియాకు ఉందా? ప్రభా ఇప్పుడు నేను పోతాను, కాల్ చేస్తాను అంటున్నాడా, లేకుంటే దేవుడు అంటున్నాడా? గాడ్ కదా. ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడంటే, గాడ్ హార్ట్, మనిషి హార్ట్ రెండు ఏకమైనప్పుడు, ఆయన స్పిరిట్ ఈయన స్పిరిట్, ఆయన ఉద్దేశాలు ఈయన ఉద్దేశాలు ఏకమైనప్పుడు, అది వాక్యానికి మ్యాచ్ అయినప్పుడు అప్పుడు దేవుడు తొందరపడతాడు. ఎస్ ఇప్పుడు నేను అనుకున్న ట్రాక్లో ఈ వ్యక్తి వచ్చాడు, నేను అనుకున్నట్టు ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, కనుక ఇప్పుడు నేను ఈ వ్యక్తిని వాడుకుంటాను. ట్రైన్ ట్రాక్లో ఉన్నప్పుడే ట్రైన్ని వాడుకోవచ్చు. ట్రైన్ ట్రాక్ తప్పిందంటే ట్రైన్ని మనము వాడుకోలేము. ఒక మనిషి జీవితం కూడా అంతే. దేవుడు అనుకున్నట్టు ఎప్పుడైతే వస్తామో అప్పుడే దేవుడు ఒక వ్యక్తిని బలంగా వాడుకోగలుగుతాడు. కొన్నిసార్లు మనకి ఎట్లుంటుందంటే, దేవుడు నువ్వు ఎవరినైతే ద్వేషిస్తావో మనసులో ఆ వ్యక్తి ద్వారా పదే పదే చెప్పిస్తూ ఉంటాడు, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి. నీకేమో అది నచ్చదు. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో అప్పుడే నీకు విడుదల, డెలివరెన్స్ వస్తుంది. సో గాడ్స్ వేస్ ఆర్ వెరీ డిఫరెంట్. నువ్వు దేవుడిని నువ్వు వాడుకోవాలనుకుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ అంత ప్రాంతంలో చీకటి ఉంది, ఇంత చీకటిలో వెలుగు రావాలంటే దేవుడు ఒక్క ప్రాఫెట్ని ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ దేశానికి
ఒక్క ప్రాఫిట్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఇంతమందికి విడుదల ఇస్తాడు. ఏలియాని పెట్టుకొని ఏలియా ద్వారా దేవుడు రుజువు చేస్తాడు. అలాగా ఒక్క వ్యక్తిని దేవుడు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ యిర్మీయాని పెట్టుకొని చెక్ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ చూడం ఏమవుతుంది ఇక్కడ. రెండో మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని. చూడండి, ఒక మాట అంట, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనట్టు ఈయనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ యాజకుడు చెప్పుండడా, లేకపోతే ఎలా? ఈయనకి ఏం తెలియదు, మళ్ళీ ఎలా తెలుస్తుంది? ఒక్కటేంటంటే గాడ్ వాయిస్ని రికగ్నైజ్ చేసే ఏబిలిటీ నీకు రావాలి. దేవుని ఒక స్వరాన్ని విని అర్థం చేసుకునే నీకు ఇది రావాలి. అప్పుడే ఒకవేళ దేవుని స్వరాన్ని నువ్వు వినే నీకు ఆ చెవులు లేవనుకో, వేస్ట్. దేవుడు అందరినీ ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం ఊహిస్తారంటే డైరెక్ట్ దేవుడు ఇర్మియా ఏం చూస్తున్నావు అని అడిగిన అనుకుంటారు. కానీ ఇర్మియాకు అడిగిన విధానం వేరే ఉందో మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్తున్నావు, సడన్గా నీకు ఇదేంటి ఒక చెట్టు మీద ఫోకస్ పడ్డి, అప్పుడు నీకు తెలియకుంటేనే ఒక వాయిస్ వస్తుందా తెలియదు. ఎందుకంటే దేవుడు మాట్లాడే విధాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు నా లైఫ్లో నేను చెప్తున్నా, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో టెన్షన్ పెట్టుకుంటా, ఏం చేయాలి, దీనికి ఏం చేయాలంటే మొన్న కూడా బస్సులో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏదో ఇష్యూ మాట్లాడుకుంటున్నారు. అది ఎట్లుందంటే అది ఆ ఇష్యూ ద్వారా దేవుడు నా ఇష్యూని మాట్లాడుతున్నట్టు ఉంది. కొన్నిసార్లు దేవుడు అలా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ చర్చ్ కడతప్పుడు కూడా ఒక పోలీస్ ఆయన వచ్చి తిడుతున్నాడు, మీరు ఇట్లా చేస్తారంటే వాడు తిడుతుంటే నాకు గాడ్స్ ప్లాన్ కనిపించింది. అదే విధంగా చర్చ్ కట్టినాం. సో ఎప్పుడైతే నువ్వు గాడ్ వాయిస్ని, దేవుడు చెప్పే వాయిస్ని రికగ్నైజ్ చేయగలిగితే, అది దేవుడు చెప్పేది 1 minute 30 seconds 40 seconds ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని క్యాచ్ చేయగలగాలి. అది 1 నిమిషము ఉంటుంది. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు బాత్రూంలో అయినా మాట్లాడతాడు దేవుడు, లెటర్లో అయినా మాట్లాడతాడు, నువ్వు తింటప్పుడైనా మాట్లాడతాడు, నడుస్తున్నప్పుడైనా ఎప్పుడైనా మాట్లాడవచ్చు దేవుడు. కానీ అది మాట్లాడేటప్పుడు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ వాయిస్ని నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలి. దాన్ని క్యాచ్ చేసి పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంట, మన చర్చ్ లోగో ఉంది. నాకు లోగో ఇక్కడ రాకముందుకు దేవుడు ఇచ్చే, దాన్ని గట్టిగా పట్టుకున్నా. ఎప్పుడు ఇచ్చాడో ఎప్పుడో ఇచ్చా, దాన్ని పట్టుకుంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే చాలామంది అడుగుతారు, ఇది ఏంది నీ లోగో అర్థం కాదంటే అప్పుడు దానికి ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకుంటాను. సో దేవుడు ఎప్పుడైనా మనకి ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇర్మియా దేవుని ఒక వాయిస్ని, దేవుని ఒక స్వరాన్ని ఏం చేయగలుగుతున్నాడు? ఆయన విని అర్థం చేసుకొని దాన్ని పట్టుకుంటున్నాడు. సో మన లైఫ్లో కూడా దేవునికి ఎలా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడో నువ్వు విని గ్రహించి దాన్ని పట్టుకోవాలని, దాన్ని విడిచిపెట్టి ఇది నేను చేస్తాను ఇది నేను చెయ్యనంటే నువ్వు అక్కడనే ఉంటావు. ఎందుకంటే మన హార్ట్ గాడ్ హార్ట్ మ్యాచ్ అవ్వాలి. మన స్పిరిట్ గాడ్ స్పిరిట్ మ్యాచ్ అయితేనే మన ఉద్దేశాలు దేవుడు ఏకమైతేనే అప్పుడు దేవుడు ఏకాత్మ కలిగి దేవుడు ఆ వ్యక్తిని వాడుకొని బలంగా పనిచేయగలుగుతాడు. కానీ అది రేనంతసేపు నువ్వు ఎంత కొట్టుకున్నా, ఎన్ని ఉపాసాలు ఉన్నా, కింద పైన పడి తలక కింద పెట్టి కూడా జపం చేసినా కానీ నీకు ఇది ఏమి రాదు. ఎందుకంటే గాడ్ వాయిస్ని రికగ్నైజ్ చేయాలి. చాలామంది అనుకుంటారు దేవుని ఒక స్వరం వినాలంటే అట్లా చేయాలి ఇట్లా చేయాలి. ఏం లేదు, ఆయన మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం మాట్లాడింది రెస్పాండ్ అయింది కాబట్టి మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం, కిందికి వద్దాం. ఇప్పుడు కిందికి చదవండి. రెండో మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఏమి కనపడుచున్నదని సెలవీయగా. అరే ఇంతకు ముందే అన్నాడు కదా ఏం కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ అదే అడుగుతున్నాడు. మళ్ళీ ఇర్మియా ఏం కనిపిస్తుంది? మళ్ళీ అదేమో క్వశ్చనా? నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది. అరే ఇంతకు ముందు చూపించింది వేరగు, ఇప్పుడు చూపించేది రెండు. ఏం కనిపిస్తుంది? అప్పుడు అడిగినాడు, అప్పుడు బాదం చెట్టులో చువ్వ కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే క్వశ్చన్. దేవుడు క్వశ్చన్ సేమ్ ఉంది కానీ ఇర్మియా ఆన్సర్ రెండు వేరే వేరేగా ఉన్నాయి. దేవుడు అడిగేది అదేం చూస్తున్నావు అను, కానీ మొదటిసారి జవాబు ఇర్మియా వేరేగా ఇచ్చినాడు. ఇప్పుడు ఇర్మియా జవాబు వేరేగా ఉంది. చూడండి ఏమంటాడు రెండోసారిగా. మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది. ఏం కనిపిస్తుందంట? మసులుచున్న బాణము. బాణ కదా, అంటే ఏంటిది? ఒక పాట్. సో ఇప్పుడు చూడండి, అప్పుడు ఏం చూపించినాడు, ఇప్పుడు ఏం మేబీ ఆ చెట్టు కిందనే ఉందేమో, మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి దేవుడా. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉంది అంటిని.
చూడండి అందుకు యెహోవా చూడండి, ఇటు మామూలుగా ఏం ప్రభా చెట్టు కింద కుండ ఎవరో వేడి నీళ్ళు పెట్టుకున్నట్టున్నాడు, ఏంటిది నీళ్ళు మసులుతున్నాయని. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, అదే జీవలో అప్పుడేమో చెట్టు కింద అదే చువ్వ అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు ఒక కుండ కనిపిస్తుంది, నీళ్లు మసులుతున్నాయి, ఆ ముఖం ఎక్కడుంది అని చెప్తున్నాడు. అసలు దేవుడు అడిగాడా? దేవుడు అడిగాడా? కానీ ఈయన ఆన్సర్ ఎట్లుంది, దేవుడు ఏమైతే ఇర్మియాకు చూపియాలి చెప్పాలనుకుంటున్నాడో ఎగ్జాక్ట్లీ ఏమంటున్నాడు, ఇగో నార్త్ సైడ్ ఉంది అని. ఉత్తర దిక్కునకు తిరిగి ఉంది అంటిని. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. అప్పుడు దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడా, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యంను సర్వవంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం అన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి. ఇప్పుడు నార్థన్ కింగ్డమ్ అంటే ఎవరు అంటే బైబిలియన్ దేశములు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇజ్రాయెల్ మొత్తాన్ని ఇట్లా చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఈయన క్లియర్గా పిక్చర్ ఇస్తున్నాడు. పిక్చర్ ఇచ్చిన తర్వాత పంపిస్తాడు. మన లైఫ్లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడతాడు, కానీ అభిషేకించిన వ్యక్తి ఏది మాట్లాడినా చాలా పవర్ఫుల్ ఉంటుంది. హల్లెలూయా. అభిషేకించిన ఏది మాట్లాడినా, ఇప్పుడు నేను అంట సాధారణంగా నువ్వు ఇక్కడ రాకంట, జస్ట్ అంట, కానీ ఆ వ్యక్తికి నేను సాధారణంగా అంట, కానీ ఆ వ్యక్తికి ఎట్లా అనిపిస్తుంది, నాకు బ్రదర్ చర్చ్కి రావద్దు అన్నాడు అనిపిస్తుంది. అదే మీరనంటే అందుండే. ఎందుకు అంటే ఏ వ్యక్తి అయితే అభిషేకం పడతాడో ఆ వ్యక్తి మాట్లాడే మాట ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తికి బాణంలాగా కూర్చుకుంటుంది. ఏ విధంగా అయితే పేతురు అభిషేకం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడు నిలబడి యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలా కూర్చుకుందంట, వాళ్ళ హృదయాలు కుచ్చుకొని ఇరిగిపోయినాయి, వాళ్ళ బండ లాంటి హృదయాలు విరిగిపోయి మేము ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అంత చెప్పడానికి ఈయన పేతురు ఏం చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. ఏమని, అరే మీరే యేసు ప్రభువును సిలువ వేసినారా అని చెప్పేసి, ఆయన నిజమైన దేవుడు రా అన్నాడు. దీనికి వాళ్ళ హృదయాలు కోసుకోపోయాయి. ఎందుకంటే వీళ్ళ నోట్లో అగ్ని జ్వాలలు అంటే నాలుకలు వచ్చాయి కాబట్టి, నాలుకను ముట్టినాయి కాబట్టి ఆ పవర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. పేతురుకు సాధారణంగా కనిపిస్తుంది కానీ వినేటోళ్ళకి సాధారణంగా అనిపించదు. ఇప్పుడు ఇర్మియాకు లైట్గా అనిపిస్తుంది కానీ వినేటోళ్ళకి లైట్గా ఉండదు. ఇప్పుడు ఇర్మియా వెళ్ళి అంటాడు, ఇగో దేవుడు నాకు చెప్పాడు బైబిల్లో వస్తారంట, దాన్ని తీసుకోపోతారని అని మామూలుగా ఇర్మియా చెప్తాడు. కానీ వినే అక్కడ పెద్దోళ్ళందరికీ నువ్వు ఏం చెప్పినావు, నువ్వు ఆ దేశంలో వచ్చి దేవుడు ఏర్పాటు మమ్మల్ని అందరూ తీసుకోపోతాడా అని చెప్పేసి వీని తీసుకెళ్ళి జైలు వేస్తాడు. ఎవరిని? ఇర్మియాకు. అంటే ఆ రోజుల్లో జైలు అంటే ఇర్మియాకి వెళ్ళి వేసే జైలు వేరేగా ఉంది. ఇర్మియాకి దేనిలో వేసేటంటే బాయిలో వేసేటోళ్ళు. లోపల బాయిలో దించి బాయిలో చీకటి ఉంటుంది. అట ఏంటిది, ఏ దోమలు మనకే ఇప్పుడు ఇంట్లో ఎంత నీటికి పెట్టుకుంటే దోమలు కుడతాయి. మళ్ళీ ఇప్పుడు ఆ బాయిలో అది ఎట్లు ఎండిపోయిన బాయిలో నీళ్ళు దోమలు ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. అక్కడ దాంట్లో చీకట్లో ఉన్నాయి. బొక్కనితోని బ్రెడ్ వాటర్ ఇచ్చేటోళ్ళు అంట. సో ఇప్పుడు ఆయనకి విడిపించడానికి ఎవరు? మళ్ళీ దేవుడు ఎవరినో కొన్ని పంపించి మళ్ళీ ఇర్మియాని మళ్ళీ విడిపించి మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ వచ్చినావా అంటారు. కానీ ఇర్మియా లైఫ్తోని జనాలు ఎట్లా ఆడుకునేటోళ్ళు అంటే వస్తారు, ఇర్మియా గారు మరి మేము ఏం చేయాలనుకుంటే మాకు అర్థం కావట్లేదు, దేవుని ఒక చిత్తం ఏది అంటే ఇర్మియా అనేటోడు, నేను దేవుని ఒక చిత్తం తెలుసుకుంటే మీరు చేస్తారా అంటే అది ఏమైనా చేస్తాము అని అంటారు. సరే నువ్వు చేస్తామంటే నేను అడుగుతాను దేవుడికి అనేసి వెళ్ళి దేవుని దగ్గర అడిగి వచ్చి చెప్తే నువ్వు మంచి ప్రవక్త కావు, నువ్వు అంత దొంగ ప్రవక్తవి, నువ్వు దొంగ ప్రవచనం మేము వినామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళ జీవితాలు విరిగిపోతాయి. ఎందుకంటే ఈ హ్యాస్ ద పవర్. దేవుడు ఏమన్నాడు కట్టడానికి. ఒకవేళ ఇర్మియా మాట వింటే వాళ్ళ జీవితాలు కట్టబడేది, మాట వినలేదు కాబట్టి వాళ్ళ జీవితాలు విరిగిపోతున్నాయి. అట్లా ఇర్మియా లైఫ్లో కొంతమంది వచ్చి దేవుడి చిత్తం ఏంటిదాడు, రాజు కూడా అడుగుతాడు. ఏమో దేవుని దగ్గర నుండి ఏంటిది వాక్కు చెప్పిన తర్వాత దానికి లోబడాడు. రాజా ఇప్పుడైనా విను అంటే వాళ్ళు వినే మొహాలే కాదు కదా. సో ఇర్మియాకి ఎంతమందికి కరెక్ట్ చెప్తారు కానీ ఇర్మియాకి ఎవరు వినరు. అది గాడ్ నోస్. అందుకే అన్నట్టు ఎవ్వరికి భయపడకు నాయనా, నేను చెప్పింది చెప్పు, వాళ్ళని బంధిస్తారు కానీ నేను నీకు విడిపిస్తా.
నీకు వాళ్ళ పని నిన్ను బంధించడము, కానీ నా పని నీకు విడిపించడము. కానీ ఇర్మియా చెప్పిన ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో జరుగుకుంటూ వచ్చినాయి, ఏది జరగకుండా పోలేదు. ఇర్మియా ఏమైతే చెప్తాడో అవన్నీ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి, కళ్ళారా చూస్తున్నారు. అయినప్పటికీ ఏంటిది, ఇర్మియాకు ఒక ప్రవక్తగా నమ్మరు, ఇర్మియా చెప్పింది వినరు. మళ్ళీ అవసరం ఉంటే ఇర్మియా గారు మీరే అండి, మీరు లేని మా జీవితం లేదు, మా కష్టం ఉంది, ఏం చేయమంటారు, ఇట్లా చెయ్యండి. మళ్ళీ గట్లా చెప్తాడా దేవుడు? దేవుడు గట్లా చెప్తాడా? ఇర్మియా లైఫ్ ఇట్లనే ఉంది. ఆయన లైఫ్ అంతా అందుకోసం ఈయనకి ఏమంటారంటే వీపింగ్ ప్రాఫిట్ అంటాడు. ఆ లైఫ్లో ఎప్పుడు ఏడుచుకుంటూనే ఉంటాడు. దేవుడు ఆయనకు పెళ్లి చేసుకోవద్దు అంటాడు, పెళ్లి చేసుకోడు, ఒంటరి జీవితం. ఎంతకాలం బతికింది కానీ మొదటి రాజులు, రెండో రాజులు రాసింది ఇర్మియా ప్రాఫిటే. మరి క్రానికల్ కూడా రాసింది ఈయననో తెలియదు. మరి ఇర్మియా పుస్తకం లెమెంటేషన్, విలాప వాక్యాలు రాశాడు. ఈయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, బారూక్ అనేసి. బారూక్ అని ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన చేత మొత్తం రాపిస్తాడు దానికి. కానీ ఈయన చేత మొత్తం అది రాసిన లేఖలన్నీ భద్రపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, భద్రపరుస్తూ ఉంటాడు. కానీ ఇర్మియాని వాడుకోవడానికి ఇంకొక విషయం చూస్తాం. ఇర్మియా జీవితంలో చూస్తే ఇర్మియా ఒక యథార్థంగా వ్యక్తి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తాడు తప్పించి దాన్ని కొంచెం కలిపి కొంచెం తీసి చేయట్లేదు. కానీ ఈ రోజులలో ఏం చేస్తారు తెలుసా? అమ్మ ఒక 7 రోజులు ఫాస్టింగ్ ఉండాలంటే, బ్రదర్ ఫాస్టింగ్ ఉండాలంటే నాకు కొంచెం బీపీ ఉంది, కొంచెం షుగర్ ఉంది, నేను డాక్టర్ మాట వినాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నేను కొంచెం ఫాస్టింగ్ ఇట్లా చేసుకోవచ్చా, నేను ఇట్లా చేసుకోవచ్చా అని అంట. అట్లాంటప్పుడు మరి ఎందుకు దేవుడి మీద నమ్ముతున్నావు, దేవుడిని ఎందుకు అడుగుతున్నావు? మరి నాకు కొంచెం ఇప్పుడు బ్రదర్ మేము ఇది పోవాలంటే ఏం చేయాలి, ఎవరు ఇట్లా వచ్చి ప్రార్థన చేసుకో, నాకు వేరే పని ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతావు దేవుడిని? దానికి చాలామంది ఏం చేస్తారంటే దాన్ని మార్చుకోవడానికి చూస్తారు. దానికి దేవుడు ఏమన్నా చెప్పినందుకే దానికి ఇట్లా ఎందుకంటే నాకు ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇట్లా అయితే నేను చేస్తా, పోసావు. చాలామందికి ఇట్లా, అమ్మ దేవుడు ఇట్లా చెప్తున్నాడు అంటే, అట్లా కాదండి మేము ఇట్లా చేసుకోవచ్చా, నీ ఇష్టం పో. మరి ఎందుకు అడిగినావు? ఇప్పుడు కొంతమంది అడుగుతాడు, దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటారు. మరి ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తే, నాకు అట్లా కాదు, నాకు పొడవుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మంచి బలం ఉండాలి, పెళ్ళైనాక నాకు కొడితే దౌడలు ఇరిగిపోవాలి, అట్లా బలం ఉండాలి అని అంటారు. మరి వాడికి ఇవ్వడానికి కట్నం ఎంత ఉందంటే, కట్నం ఏం లేదు మా ధర, పుణ్యానికి చేసుకోపోవాలి. ఎందుకంటే రేపటి నాడు నేను చూపించుకోవాలి ఏంటంటే మా ఆయనకి ఎంత బలం ఉందంటే, ఒక్క కొడితే నా దూడ 32 పనులు రాలిపోయిన చూసినావా అని చెప్పుకోవాలి కదా అని అంటారు. మరి దేవుడి చిత్తమే కావాలి అంటారు. చాలామంది అంటే దేవుడితో ఈ సేమ్ ఇర్మియా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జనాలు దేవుని చిత్తం తెలుసుకొని ఏ విధంగా అయితే ఇష్టానుసరంగా చేశారు, నేటి దినాల్లో కూడా అలాంటి వాళ్ళు లేకపోయారు. ఏమంటారు, మీరు ఎవరిని చెప్తే అట్లా, మీరు ఎట్లా అంటే అట్లా, అంతే, దాని తర్వాత మళ్ళీ లేదు. ఎవరైనా పర్లేదు బ్రదర్, ఎవరైనా పర్లేదు సిస్టర్, మళ్ళీ మా క్యాస్టోలే కావాలి, కొంచెం కట్నం ఇచ్చేటోళ్ళు కావాలి, నాకు కాదు. మరి చెప్పేటోళ్ళు ఏమనుకుంటారు? ఇర్మియా లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ ఇర్మియా లైఫ్లో ఏంటంటే ఆయన హానెస్ట్ వ్యక్తి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తాడు, తర్వాత నీ ఇష్టం పో అంటారు, అంతే. దాన్ని మార్చి చేసే అథారిటీ నాకు లేదు, చల్ అంటాడు ఆయన. కానీ ఒకటి, ఇర్మియా ఎన్నిసార్లు ఇరుకులో పోయినా అన్నిసార్లు దేవుడు బయటికి తీసుకొచ్చినాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి, నీకు నేను విడిపిస్తాను. ఎన్నిసార్లు ఇర్మియాను తీసుకెళ్ళి జైల్లో పెట్టినా అన్నిసార్లు దేవుడు మళ్ళీ ఇర్మియాకు ఆశ్చర్యంగా బయటికి తీసుకొచ్చాడు. దాని తర్వాత దేవుడు ఇర్మియాకు చాలామంది భవిష్యత్తుని కూడా దేశాన్ని భవిష్యత్తు చూపిస్తున్నాడు, రాజ్య భవిష్యత్తు చూపిస్తున్నాడు, ప్రజల భవిష్యత్తుని కూడా చూపిస్తున్నాడు. అందరి భవిష్యత్తుని చూపిస్తున్నాడు. దాని తర్వాత ఇర్మియాకు ఎంత భవిష్యత్తు చూపించినాడంటే, ఇప్పుడు ఇజ్రాయేలులు 70 సంవత్సరాల వరకు ఎక్కడ ఉంటారంట? బందీగా
బైబిలోన్ దేశంలో ఉంటాడు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ బైబిలోన్ నుండి ఇజ్రాయెల్ దేశానికి వస్తారనేసి ఫ్యూచర్ 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు బంధకాల్లో ఉంటారు, తర్వాత వాళ్ళు బయటికి వస్తారో కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడ్డారు. ఈ ప్రవక్త రాసిన దాన్ని పట్టుకొనే దానియేలు ఏం చేస్తాడు, ఇర్మియా రాసిన పట్టుకొని 70 సంవత్సరాలు పూర్తి అయినాయి చూసుకొని అప్పుడు దేవుడికి విజ్ఞాపన చేస్తే, ఈ విజ్ఞాపన విని దేవుడు ఎస్తేర్ని లేపి, ఎస్తేర్ ద్వారా, మొర్దెకై ద్వారా, ఎజ్రా ద్వారా మళ్ళందరినీ నెహెమ్యా ద్వారా మళ్ళీ తీసుకొస్తాడు. ఈ ఒక్క ప్రాఫిట్ లేకపోయినా ఈయన రాసిన ప్రవచనం ద్వారా 70 సంవత్సరాల తర్వాత దానియేలు చూసి, దానియేలు ప్రార్థన చేస్తే, దానియేలు ఒక ప్రార్థన విని దేవుడు ఎస్తేర్ని లేపి, మొర్దెకైని లేపి, నెహెమ్యాని లేపి, ఎజ్రాని లేపి మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ ఇజ్రాయెల్కి తీసుకొస్తాడు బ్యాచ్గా. అంటే ఈయన ఎంత కీ రోల్ ప్లే చేసినాడు, ఈయన ఎంత ప్రైస్ పే చేసినాడు, ఆయన ఎన్ని విధాలుగా ఆయన నలిగిపోయినాడు, ఎన్ని విధాలుగా ఆయన ఇదైపోయినాడు. ఒకటి, జైలుకి వెళ్ళి వచ్చినాడు, బాయిలో వెళ్ళి పడ్డాడు, ఎలా ఉండొచ్చు ఆయన. అక్కడ కూడా గాడ్ వాయిస్. ఒకటి, ఈయనకు వస్తున్న ఇర్మియా లైఫ్లో వస్తున్న ఒకవేళ మన కష్టాలు, ఊకే తరచుగా వస్తున్న కష్టాలు చూసుకుంటే అని ఎక్కడ కూడా దేవుణ్ణి తిట్టినట్టు, గునిగినట్టు లేదు, గునిగినట్టు తిరిగినట్టు లేదు. మన లైఫ్లో కూడా ఒక కష్టాలు వస్తే మనం ఎన్నిసార్లు ఇది ఏం బతుకోది ఇచ్చినావు బ్రా, ఇట్లా ఇచ్చినావు బ్రా, ఇట్లా ఇచ్చిన. నేనైతే 2-3 సార్లు అనుకున్నా, ఏం ప్రభా చేయమంటావు, ఇది ఎవరు, నేను 2-3 సార్లు అనుకున్నా. మరి మీ జీవితాల్లో నాకు తెలియదు, మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు అట్లాంటివి అన్నారు కాబట్టి మీరు ఇర్మియా లాంటి మంచోళ్ళు. కానీ నేనైతే కొన్నిసార్లు అనుకున్నాను, అది చేయమంటావు, ఇది చేయిస్తావు, ఇది చేయమంటావు, ఇది ఏంది ప్రభా అని అనుకున్నాను నేను. హల్లెలూయా. కానీ ఇర్మియా లైఫ్లో ఎన్ని వచ్చినాను. కానీ ఒక్క గుర్తు చెప్తా, బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం దేవునితో ఎన్కౌంటర్ అవుతారో వాని భవిష్యత్ అంతా దేవుడు అప్పుడే చెప్తాడు. ఎప్పుడైతే అబ్రహాంని దేవుడు ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయినాడో ఆయన ఫ్యూచర్ మొత్తం అప్పుడే చెప్పినాడు. ఎప్పుడైతే ఈయనకి ఎవరికి యాకోబ్కి ఎన్కౌంటర్ అయినాడో, నువ్వు విత్తు 100 రెట్లు పంట, 100 రెట్లు భవిష్యత్తు మొత్తం ఆయనకు 100 రెట్లు పంట వచ్చేసింది. యాకోబ్, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడనే తీసుకొస్తా. ఆయన ఫ్యూచర్ మొత్తం ఒక్కటే ఫస్ట్ ఎన్కౌంటర్లోనే వాళ్ళ ఫ్యూచర్ని దేవుడు రివీల్ చేశాడు. యోసెఫ్కి చెప్పినాం అనుకో, యోసెఫ్కి ఏం చేశాడు, ఫస్ట్ డ్రీమ్లోనే ఆయనకు నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ ఏం చేయబోతున్నాడో మొత్తం చెప్పేసినాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే ఇర్మియాకు ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అవుతాడో అప్పుడే ఆయన భవిష్యత్ మొత్తం చెప్పబడుతుంది. ఇగో నీకు నోట్లో పవర్ పెట్టినా నీకు ఇట్లా అవుతుంది, నేను ఇట్లా చేస్తా అని ఫస్ట్ ఎన్కౌంటర్లోనే మొత్తం చెప్పేస్తున్నాడు. పౌలు కూడా ఎప్పుడైతే దేవుడు వెలుగును ప్రత్యక్షమైనాడో అప్పుడే ఆయన భవిష్యత్ చెప్పేసినాడు. బాబు, నువ్వు అన్య జనుల దగ్గర వెళ్తావు, నువ్వు ఇజ్రాయెల్ దగ్గర వాడుకో, నీకు అన్య జనుల దగ్గర వాడుకుంటావు, నా నిమిత్తం నువ్వు శ్రమలు పడాలని చెప్పి ఫస్ట్ ఎన్కౌంటర్లోనే మొత్తం హిస్టరీ చెప్పేస్తాడు. మన లైఫ్లో కూడా సమయంలో కూడా ఫస్ట్ ఎన్కౌంటర్, మన లైఫ్లో ఫస్ట్ టైము నువ్వు దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు ఒక్కసారి నువ్వు దానికి వెళ్ళు, అప్పుడు నీ ఫ్యూచర్ ఏంటిదో దాంట్లోనే ఉంటుంది. నీకు దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటాడు, ఏ పని నిమిత్తం వాడుకుంటాడు, అన్ని పని చేయదగినవి కావు, అన్ని పనులు చేయాల్సి. కానీ నీకు ఏ పని చెప్పాడో ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయినప్పుడు అప్పుడే నీకు దేవుడు చెప్తాడు, నువ్వు ఈ పనే చేయాలి, వేరే పని నీది కాదు. సొలొమోన్కి నువ్వు టెంపుల్ కట్టాలి, ఆయన పని టెంపుల్ కట్టడమే. నీకు వార్స్ ఉండవు, వార్స్ లేవు. ప్రతి ఒక్క లైఫ్లో చూడండి, ఫస్ట్ టైం దేవుడు ఏమైతే ఎన్కౌంటర్ అవుతాడో ఆ ఫస్ట్ టైం ఎన్కౌంటర్లోనే వాడి భవిష్యత్తు, వాడు ఏ పరిచర్య చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దేవుడు అక్కడనే ఆ వ్యక్తికి రిలీజ్ చేస్తాడు. ఆ లైఫ్ లాంగ్ మొత్తం ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ అయిన వర్డ్, ఆ రెవల్యూషన్ పట్టుకుంటే నీ ఫ్యూచర్ ఏమవుతుందో, నువ్వు ఏ రాంగ్ స్టెప్ వేస్తున్నావో, నువ్వు కరెక్ట్ స్టెప్లో ఉన్నావా, ఆగినావా, ముందుకు వెళ్తున్నావో నీకు అక్కడ ఈజీగా తెలియబడుతుంది. ఎప్పుడు నువ్వు ఫస్ట్ టైం దేవునితో ఎన్కౌంటర్ అయినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇది లైఫ్ హిస్టరీ మొత్తము ఫస్టే దేవుడు చెప్పేసినాడు. ఏమని, బాబు నీకు అథారిటీ ఇస్తున్నా, ఏంటిది, కూలగొట్టడానికి, కట్టడానికి. రెండోది ఏంటిది, నువ్వు చెప్పినప్పుడు నీకు బంధిస్తారు, నేను నీకు విడిపిస్తా, అయిపోయి. సో ఇప్పుడు ఏంటి, లైఫ్ లాంగ్ కట్టడం, విరగొట్టడం, బంధకాలు వెళ్ళడం, దేవుడు విడిపించడం. మనుషులు విడిపియరు, దేవుడే విడిపిస్తాడు. మీరు నిజంగా ఇర్మియా గ్రంథంలో చదివితే
ఇర్మియా ఎన్నిసార్లు బంధకాలు వెళ్ళినా అన్నిసార్లు దేవుడే ఒక వ్యక్తిని పంపించి విడుదల తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కూడా ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా ఆ టైంలో ఒక వ్యక్తిని పంపిస్తాడు దేవుడు, ఆ పని చేపిస్తా, తర్వాత వీడు గాయమైపోతాడు. నేను వరంగల్ రావడానికి ఒక వ్యక్తిని వాడుకున్నాడు, ఇక్కడికి వచ్చిన పరిచర్య చేయడానికి ఇంకో వ్యక్తిని వాడుకున్నాడు, స్థలం చూపించడానికి ఇంకో వ్యక్తిని, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకో వ్యక్తికి, ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇంకో వ్యక్తికి, ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇంకో వ్యక్తికి, హాస్పిటల్ అయితే ఇంకో వ్యక్తి, ప్రతి చోట ఒక వ్యక్తిని దేవుడు పెట్టి వాడుకుంటాడు. అపవాది ఏమైనా బంధకాలు వేస్తే దేవుడు ఒక దూత లాంటి ఒక వ్యక్తిని పంపించి, వాడు మంచోడో చెడో మాకు సంబంధం లేదు కానీ వాడు వచ్చి ఆ పని చేసి అయిపోయినాక ఆ వ్యక్తి గాయమైపోతాడు. గాడ్ ఏమైతే ప్రామిస్ చేశాడో అది ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. నీకు ఎప్పుడైతే దేవుడితో ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడైతే ఎన్కౌంటర్, మీరు ఒక సమూయేలు గ్రంథం చూస్తే చిన్నప్పుడే ఫస్ట్ టైం దేవునితో ఏం ఎన్కౌంటర్ అయినాడో అది ఆయన లైఫ్ మొత్తం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇర్మియాకు చిన్నప్పుడే ఏం ఎన్కౌంటర్, దావీద్కి ఏం ఎన్కౌంటర్ అయినాడు, ఎవ్రీథింగ్. మీరు బైబిల్లో చూడండి, ఆదికాండం ప్రకటన వరకు ఫస్ట్ టైం ఎవరైనా దేవునితో ఎన్కౌంటర్ అయితే అదే ఆయన లైఫ్ మొత్తానికి అదే జరుగుతుంది. మీరు గిద్యోను చూసుకోండి, మీరు ఎవరైనా శాంసన్ చూసుకోండి, ఎవరైనా బైబిల్లో చూసుకోండి, ఫస్ట్ టైం ఎన్కౌంటర్ విత్ గాడ్ అక్కడనే నీ లైఫ్ మొత్తం డిసైడ్ అయిపోతుంది. నీ లైఫ్ డిసైడ్ అయ్యేది అక్కడనే తెలిసిపోతుంది. నీ ఫ్యూచర్, ఇప్పుడు నా ఫ్యూచర్ ఏమవుతుంది, ఫస్ట్ టైం నీకు దేవుడు ఏం చెప్పాడు నీ లైఫ్లో. ఇప్పుడు ఒక మాట అంట, సాధారణంగా పెళ్ళిళ్ళ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏమంటారు, పెళ్ళి ప్రమాణం ఏం చేసినావు అంటారు. ఒకవేళ భర్త భార్యని చూసుకోవట్లేదు అనుకో, ఆమెకు హెల్త్ బాగాలే కూడా పడేసి మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో, కట్నం తేపో, ఇది పోవంటే పెద్దలు కూర్చోబెట్టినాం అనుకో, పెద్దలు ఏమంటారు, అరే పెళ్ళికి ఏం ప్రమాణం చేసినవరాను, కష్టమైన దుఃఖమైన రోగమైన ఏదైనా తోడుంటావన్నావు, ఏమైందిరా, కొంచెం రాగానే పంపించేస్తావు, ఒకరోజు వంట ఉండాలి కానీ భార్యను పంపించేస్తావరా అంటారు కదా. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సేమ్ ఇది బైబిల్లో మనం ఒకవేళ చూస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఆశీర్వాదాలు కావాలంటే అబ్రహాం కాడికి వెళ్తారు, అబ్రహాంకి నువ్వు వాగ్దానం చేసిన దేవా అంటారు. ఒకవేళ పాపాలు ఒప్పుకోవాలంటే వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతారు, ఐగుప్తు నుండి వాళ్ళు పాపాలు ఒప్పుకోవడం మొదలు పెడతారు, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ బ్లెస్సింగ్ కావాలంటే అబ్రహాంకి వెళ్తారు, పాపాలు ఒప్పుకోవాలంటే ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుండి పాపాలు చేసుకుంటూ వచ్చిన పూర్వీకులు కాబట్టి అక్కడి నుండి వాళ్ళు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ ఇప్పుడు బైబిల్లో చూడండి, అవన్నీ అవే ఉంటాయి. వాళ్ళు రిపెంటెన్స్ అయినప్పుడల్లా, పశ్చాత్తాపడినప్పుడల్లా వాళ్ళు ఐగుప్తు నుండికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? అబ్రహాంకి. స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నీ లైఫ్లో దేవుడు ఎక్కడ ఫస్ట్ టైం ఏం చెప్పాడో నీ లైఫ్ మొత్తం దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నీకు దేవుడు మినిస్ట్రీ అన్నాడా, నీకు లైఫ్ లాంగ్ మినిస్ట్రీయే. ఒకవేళ నీకు దేవుడు బిజినెస్ అన్నాడా, నీకు లైఫ్ లాంగ్ ఒక బిజినెస్ ఉంటుంది. కానీ ఎట్లా చేయాలంటే, నువ్వు ఒకవేళ నీకు దేవుడు బిజినెస్ ఇస్తే నీ ప్రాంతాన్ని నీలాంటి బిజినెస్ చేసేటోడు ఉండదు. ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తే నీ ప్రాంతాన్ని నీలాంటి పరిచర్య చేసేటోళ్ళు ఉండదు. ఒకవేళ ఉద్యోగం చేస్తే నీ కంపెనీ నువ్వు చేసేలాంటి పని ఎవరు చేయ, అలా యువర్ బిడ్ స్పెషల్గా ఉండాలి, నువ్వు ఒక స్పెషల్గా ఉండాలి. ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, ఏంటిది? హీఈస్ ఎ స్పెషల్ అని. ఏంటిది? స్పెషల్. ఆ రోజులలో ఆ కంట్రీలో ఆయన లాంటి ప్రాఫిటే లేడు. ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రాఫిట్. ఆయన ఫ్యూచర్ ఏంటంటే ప్రభా అనగానే అర్థమవుతుంది. నువ్వు కష్టాల్లో వచ్చినప్పుడు, బహుశా నేనైతే ఇంతవరకు ఇర్మియా గారిని కలవలేదు, ఒకవేళ కలిసినప్పుడు అడుగుతా, నువ్వు బాయిలో ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు, ఎప్పుడైనా గునుకున్నావా, సనుకున్నావా అడుగుతా. ఈసారి ఒకవేళ దేవుడు ఇర్మియాని కనిపిస్తే అడుగుతా, ఏమనిపించింది, ఇన్ని కష్టాలు ఏడ్చుకుంటుంటే కదా, ఏడ్చినప్పుడు ఎప్పుడైనా నీకు ఏమనిపించింది అడుగుతా. అప్పుడు ఏమంటాడో చూడ. ఇప్పుడు నేను అనుకుంటాను, ఏడ్చినప్పుడు ప్రభా నువ్వు నాకు విడిపిస్తా ఉన్నావు కదా ప్రభా అని అనుకుంటాడేమో, నేను అనుకుంటున్నా. బాయిలో ఉన్నాడు అనుకో, ప్రభా నువ్వు ఏమన్నావు, నువ్వు విడిపిస్తా ఉన్నావు కదా, మరి బాయిలో ఇన్ని రోజులైంది, ఇంకా విడిపి అనగానే వెంటనే దేవుడు రికగ్నైజ్ చేసి ఒక వ్యక్తిని పంపించి బాయిలకెచ్చి తీసినాడేమో. జైల్లో వేసినాడు అనుకో, ఒక రోజుకి అవ్వంగానే ప్రభా నేను ఇప్పుడు జైల్లో ఉన్నా, నువ్వేమన్నావు స్టార్టింగ్, నీకు విడిపిస్తాన్నావు కదా, మరి నేను జైల్లో ఉన్నా, విడిపివా ఇప్పుడు అనగానే వెంటనే దేవుడు అది గుర్తు చేసుకొని ఒక వ్యక్తిని పంపించి జైల్లోకి వచ్చి విడుదల ఇచ్చినాడేమో. ఎందుకు? ఫస్ట్ కవెనెంట్ విత్ గాడ్. దేవుడు ఏమన్నాడు, నీకు నేను విడిపిస్తా. అందుకోసమే ఈయన ఎవరిని రికమెండ్ చేయట్లేదు, ఈయన దేవుణ్ణి అడుగుతున్నాడేమో, ప్రభా నువ్వు నాకేమన్నావు,
విడిపిస్తాను. నేను ఎవరి మనిషిని? నీ మనిషిని. ఎవరి పని చేస్తున్నా? నీ పని చేస్తున్నా. ఇప్పుడు బంధకాలు ఎవరి గురించి ఉన్నా? నీ గురించి ఉన్నా. ఇప్పుడు నాకు విడిపించాల్సిన బాధ్యత ఎవరిది? నీది. ఎందుకంటే నేను నీ వాణ్ణి కదా, నీ ఆత్మ కలిగి ఉన్నాను కదా. సో ఇప్పుడు నా బాధ్యత ఎవరిది? నీది. ఇప్పుడు ఎలా విడిపిస్తావు? దేవుడు అవును కదా, వీడు నా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈజ్ మై ఎంప్లాయ్, కాబట్టి నేను ప్రొటెక్ట్ చేయడం నా పని. కాబట్టి దేవుడు ఎవరినో లాయర్నో ఎవరినో పంపించి ఏం చేస్తున్నాడు? టక్కని విడుదలిస్తున్నాడు. హల్లెలూయా. సో మన లైఫ్లో ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు దేవుడితో ఎప్పుడు, నీకు దేవుడు ఫస్ట్ టైం నీ లైఫ్లో ఎప్పుడు దేవుడు ఏ డ్రీమ్ ద్వారా మాట్లాడిండా, ఒక ప్రాఫెసీ ద్వారా మాట్లాడిండా, డైరెక్ట్ దేవుడు నీతో మాట్లాడిండా, ఫస్ట్ టైం నువ్వు దేవునితో ఎట్లా ఎన్కౌంటర్ అయినావో అది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ఫ్యూచర్లో నువ్వు ఇప్పుడు ఉన్న ప్లేస్ రైట్ ఆర్ రాంగ్ తెలిసిపోతుంది. నువ్వు ఇప్పుడు ఆగాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, నువ్వు రాంగ్ దాంట్లో ఉన్నావా నీకు ఈజీగా తెలిసిపోతుంది. నీకు ఈజీ క్లారిటీకి వచ్చి ఎప్పుడు నువ్వు ఫస్ట్ కవర్నెంట్ విత్ గాడ్, మొట్టమొదటిసారిగా దేవుడు నీకు ఎన్కౌంటర్ అయినప్పుడు నీకు ఏ పని చెప్పినాడు, నీకు దేని మీద అధికారం ఇచ్చినాడు, ఏది అని తెలుసుకుంటే ఈజీగా నువ్వు మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే దేవుడు ఇర్మియాకు ఫస్ట్ టైమే నోట్లో మొత్తం పెట్టేసినాడు. ఏం పెట్టేసినాడు? ఇక మళ్ళీ రెండోసారి దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక సచ్చే వరకు అది నోట్లోనే ఉంటుంది. ఎవరి నోట్లో ఉంటుంది? ఇక దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దేవుడు, ఇచ్చింది తీసుకునే దేవుడు కాడు. ఒకవేళ తీసుకునే దేవుడు ఉంటే లూసిఫర్కి దేవుడు తీసుకునేటాడు పవర్. తీసుకోలే కదా మరి. సాతాన్ కనుక తీసుకున్నాడు దేవుడు. యేసు రక్తంలో కడగబడ్డ నీకు అభిషేకించిన తర్వాత, నీకు నూతన జీవితం ఇచ్చిన తర్వాత దేవుడు ఎట్లా తీసుకుంటాడు? హీ నెవర్ టేక్స్. సో ఫస్ట్ కవర్నెంట్ దేవుడు నీతో ఏముందో, దేవుడు నీకు ఎందుకు ఏర్పాటు చేశాడో, నీకు ఏం చెప్పాడో, నీకు దేశాలు చెప్పాడా, దేశం చెప్పాడా, ప్రాంతం చెప్పాడా, నీకేం చెప్పాడో అక్కడనే నీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంది. ఈయనకి ఇర్మియాకు తెలుసు నేను ఇజ్రాయెల్లోనే ఉండాలి అని చెప్పి తెలుసు. అందుకోసమే బబులోను దేశం వాళ్ళు వచ్చి ఇర్మియాకు హానర్ చేసి నువ్వు రానైనా ఇవి అంటే నేను రాను అంటాడు. నీ ఇష్టం అంటాడు. ఇజ్రాయెల్ వాళ్ళు నమ్మట్లేదు, కానీ బబులోను దేశం వాళ్ళు నెబుకద్నెజర్ సైన్యాధిపతి వచ్చి ఆయన మాటకు నమ్ముతాడు. ఆయనకు ప్రొటెక్ట్ చేయండి, ఆయన దేవుడు ఒక ప్రాఫిట్ అని చెప్పేసి అన్య దేశం వాడు వచ్చి ఆయనకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు మటుకు నువ్వు దొంగ ప్రవక్తవి అని అంటున్నారు ఇర్మియాకు. బట్ ఇర్మియా నోస్. ఏం తెలుసు ఇర్మియాకు? నేను ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు. నాకు దేవుడు ఇక్కడ పెట్టాడు. బహుశా ఆయన బాయిలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడే ఈ మొదటి రాజులు రాసినాడేమో, రెండో రాజులు రాసినాడేమో, దినవృత్తాంతాలు రాసినాడేమో, మనకు తెలియదు. విలాప వాక్యాలు, ఇర్మియా గ్రంథం రాసినాడేమో, మనకు తెలియదు. అరణ్యంలో ఉన్నప్పుడు, చైర్లో ఉన్నప్పుడు మేబీ రాసినాడేమో. అప్పుడు ఇవన్నీ హిస్టరీ ఆయనకు అడిగితే తెలుస్తుంది ఎప్పుడైనా రాసినామంటే. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని దేవుడు వాడుకోవాలి. కానీ ఒకటి ఇర్మియా వాళ్ళందరికీ ప్రకటించింది ఒకటే, రిపెంట్, పశ్చాత్తపడండి, దేవుని దగ్గరికి తిరిగి రండి, పశ్చాత్తపడండి, విగ్రహాలను విడిచిపెట్టండి, విగ్రహాలను మానేయండి, మీరు జీవితాలకి వచ్చి విగ్రహాలు తీసేయండి. ఇదే చెప్తున్నా, రిపెంట్ రిపెంట్ రిపెంట్, పశ్చాత్తపడండి. ఈ ఇర్మియా పుస్తకం అంతా దేవుడు ఇర్మియా అందరికీ ప్రజలకు అందించేది ఒకటే, పశ్చాత్తపడు, దేవుని చిత్తానికి రా, పశ్చాత్తపడు, దేవుని చిత్తానికి రా, పశ్చాత్తపడు, దేవుని చిత్తానికి రా. ఇదే ఈయన బుక్లో మొత్తం ఉంటుంది. పశ్చాత్తపడు, పాపాన్ని విడిచిపెట్టు, విగ్రహాలను విడిచిపెట్టు, నీకు ఇష్టం ఉన్న లేకుండా దేవుడికి లోబడు, దేవుడి వాక్యాన్ని లోబడు. ఇదే ఈయన ప్రీచింగ్ మొత్తం ఇదే ఉంటుంది. పశ్చాత్తపడు. ఎందుకంటే ఈయన ఆ దేశాన్ని భవిష్యత్తు చూసిన వ్యక్తి. కానీ చాలామంది నమ్మలేదు, కొంతమంది నమ్మినారు. బట్ హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇర్మియా మనుషులకి ఎప్పుడు సంతోషపరచాలని చూడలేదు, బట్ ఆల్వేస్ రెడీ టు డూ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని ఒక పనిని ఏదైనా, ఎంత లాంగ్ అయినా, దేనికైనా, చెరసాలకైనా, బాయ్కైనా, దేనికి వెళ్ళడానికైనా హీస్ రెడీ. వెళ్ళినాడు, చేసినాడు. అమ్మో ఫస్ట్ టైం నేను చేస్తే జైలుకి వెళ్ళినాడు, ఇప్పుడు నేను చేయను ప్రభా అని అనలేదు ఆయన. అమ్మో లాస్ట్ టైం నాకు ఇదే దేవా నువ్వు చెప్తే నాకు బాయిలో వేసా, ఇప్పుడు నేను చెప్పాను అనలేదు ఆయన. బాయిలో వేసినా, జైల్లో వేసినా, ఏం చేసినా ఆయన దేవుడు చెప్పింది చేసుకుంటూ పోతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒకటి అర్థమైంది,
నా పని, నా బతుకుకు ఏంటంటే, నాకు ఒక బతుకు ఇచ్చినాడు, ఆ బతుకుకి ఏంటంటే ఆయన చెప్పింది నేను చెప్పాలి, చెప్తే వీళ్ళు నాకు బంధకిస్తారు, బంధించినప్పుడు మళ్ళీ ఆయన వచ్చి విడిపిస్తాడు. ఆయన జీవితం మనకు అర్థమైంది, అది చేసుకుంటా పోతున్నాడు ఆయన. ఇంకోటి తెలుసు, ఈ దేశానికి అన్నాడు, ఇజ్రాయెల్ దేశానికి ఈజ్ అ ప్రాఫిట్. ఆ ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఆయన బౌండరీస్ క్రాస్ చేయలేదు. ఆయన అక్కడే ఉన్నాడు, మొత్తం అక్కడనే చనిపోయినాడు. ఈరోజు కూడా ఆయన సమాధి ఇజ్రాయెల్లోనే ఉంది. హల్లెలూయా. సో ఇర్మియా బుక్ నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే లేడీసా, జెంట్సా, నువ్వు హైటా, పొట్టిగుంటావా, లేకపోతే నీ బలం ఉందా, ఇవన్నీ అవసరం లేదు. ఆడోళ్ళము దేవుడికి ఒకటి కావాలంటే, ఇర్మియాని ఎట్లయితే దేవుడు ఎన్నుకున్నాడో నిన్ను నన్ను మనం కూడా ఎన్నుకున్నాడు. కానీ నువ్వు ఒక్కటి గ్రహించాలంటే, నీకు దేవుడు ఏ పని నిమిత్తం ఎన్నుకున్నాడు. ఇర్మియాకు క్లియర్గా ఉన్నాడు ఆయన ఏ వర్క్, ఆయన వర్క్లో హీజ్ అట్ వెరీ క్లియర్. నీకు దేవుడు అప్పచెప్పిన వర్క్లో యూ హ్యావ్ ఎ క్లారిటీ. నువ్వు అదే చేస్తున్నావా? అది చేసినప్పుడు ఒకవేళ నీకు ప్రాబ్లం వచ్చే విడిపించేవాడు దేవుడు ఉన్నాడు. ఆర్ట్ ఆఫ్ సిల్వర్స్ దేవుడు ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాడు. ఇంకోటి, ఇర్మియాని వాడుకోవాలన్నప్పుడు ఇర్మియా హార్ట్ గాడ్ హార్ట్ మ్యాచ్ అయ్యింది. గాడ్ స్పిరిట్ ఇర్మియా స్పిరిట్ మ్యాచ్ అయింది. దేవుడు ఏం చూస్తున్నాడో ఇర్మియా కూడా అదే చూస్తున్నాడు. దేవుడు ఏం అనుకుంటున్నాడో ఇర్మియా కూడా అదే అనుకుంటున్నాడు. ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఇప్పుడు దేవుడు ఇర్మియా తొందరపడట్లేదు. పరిచర్య చేయడానికి ఇర్మియా తొందరపడట్లేదు, దేవుడు తొందరపడుతున్నాడు. ఎప్పుడు మన లైఫ్లో కూడా నువ్వు ఎప్పుడైతే గాడ్స్ స్టాండర్డ్కి నువ్వు అయినావనుకో, ఆయన తొందరపడతాడు, నువ్వు కాదు. ఎందుకంటే భూమి మీదకి దిగు వచ్చి ఆత్మలు తీసుకువెళ్ళాల్సిన తొందర ఆయనకుంది. ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తున్నట్టే ఇంకా కొంతమందిని రక్షించడానికి. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించాలి. ఒకవేళ ఆయన నామ్స్కి మనం సెట్ అయినామంటే ఆయన మన ద్వారా ఎట్లా రక్షిస్తాడంటే ఆయన ఇష్టం. మనం 100 సంవత్సరాలు ప్రీచ్ చేసి ఒక్కరు రక్షించకపోవచ్చు, కానీ ఆయన స్టాండర్డ్లో మనం ఉంటే ఒక్క సెకండ్లోనే లక్షల మంది రక్షించవచ్చు. ఆయన ఎలా రక్షించేస్తాడంటే, నీ స్పిరిట్ని తీసుకెళ్ళి నైట్లో డ్రీమ్స్ అందరికి చెప్పి హోలీ స్పిరిట్ కుమ్మరించి అందరినీ రక్షించవచ్చు. ఎప్పుడైతే మనం ఆయన స్టాండర్డ్లో మనం ఉన్నామో అప్పుడు మన దేవుడు మన జీవితాల్లో మనకు ఆర్గం చేసి మనం వాడుకోవాలి. మనం అనుకున్న విధంగా, మనం అనుకున్న టైంలో దేవుడు నెవర్. ఇటు ఇర్మియా కట్టనే జరిగింది. ఏమంటే, నేను బాలుడు, అరే నువ్వు బాలుడు, నాకు సంబంధం లేదు, నేను చెప్పి నువ్వు చెయ్యి, దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ యువర్ టైం. ఏంటిది? నేను వాడుకునే సమయం ఇదే, నేను వాడుకుంటా. నీకు వాడుకునే ముందు నీకు ఇది పరీక్షలు పెడతా, నువ్వు పాస్ అయినావు, నేను అనుకుంటే నువ్వు అనుకున్నావు అంటే నేను తిరుగు లేకుండా వాడుకుంటాను. ఈ టైం కోసమే నిన్ను నేను తీసుకొచ్చాను. హల్లెలూయా. సో ఇర్మియా లైఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, ఆయన చెప్పింది ప్రజలందరికీ పశ్చాత్తాపడండి. కానీ జనాలు నమ్మినా నమ్మకపోయినా, అబద్ధ ప్రవక్తలన్నా, దొంగ ప్రాఫెసీలు ఏదైనా, ఇర్మియాకు తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఏం చెప్తున్నాడు. సేమ్ వే నువ్వు చేసే పని నీ క్లారిటీ ఉండాలి. నువ్వు చేసేది క్లియర్గా దేవుని ఉండా కాదా నీకు తెలిస్తే నువ్వు ఈజీగా ముందుకు సాగిపోవచ్చు. హల్లెలూయా. అందరూ లేచిన పడి ప్రార్థన చేసుకుందాం. ద టైమ్ హ్యాస్ కమ్. సమయం ఆసన్నమైంది. నువ్వు బాలుడువా వృద్ధుడువా సంబంధం లేదు. మోషే నేను వృద్ధుని, నేను చేసినోడు ఎవడు? నేనే కదా. నత్తోని చేసింది ఎవరు? నేనే కదా. నేను చెప్పింది చేయి అంటాడు. ఇక్కడ ఇర్మియా నేను బాలుడిని కదా అంటే, నువ్వు బాలుడైతే ఏంటిది, వృద్ధుడైతే ఏంటి, బలం అన్నిటి నేనే కదా చేసింది. ఇప్పుడు నీ టైం వచ్చింది, నువ్వు నిలబడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇప్పుడు మనం చూడాల్సింది గాడ్ వాయిస్ మనం వినగలుగుతున్నామా? దానికి దేవుని ఒక శబ్దాన్ని, దేవుని ఒక స్వరాన్ని మనం వినగలుగుతున్నామా? దాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? దానికి మనం లోబడగలుగుతున్నామా? ఒకసారి నీ జీవితంలో కూడా ఫస్ట్ టైం నువ్వు మారమనసు పొందినావో, మారమనసు పొందక ముందుకో, ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా దేవుడు నీతో ఉన్న ప్రత్యక్షత ఒకసారి గాడ్ ఎన్కౌంటర్ ఒకసారి చూసుకో. దేవుడితో నువ్వు ఫస్ట్ టైం ఏ విధంగా ఎన్కౌంటర్ అయినావు, ఏ విధంగా నీకు ఫస్ట్ టైం ప్రత్యక్షత కలిగింది, ఆ ప్రత్యక్షతకి వెళ్ళు. అప్పుడు అక్కడ నీ భవిష్యత్తుని అక్కడ నిర్ణయించి ఉంటుంది. అక్కడ నీకు దేవుడు మొట్టమొదటిసారిగా నీకు ఏం మాట్లాడు, అక్కడికి వెళ్ళిపో. అక్కడ నీ భవిష్యత్తుని వెతుకు. నీ భవిష్యత్తు దొరికి అక్కడే నీకు కనిపిస్తుంది. నీ భవిష్యత్తు అక్కడనే ఉంటుంది.
దాంట్లోనే వెతుకు, అక్కడే నీ భవిష్యత్తు కనిపిస్తుంది. ఆ భవిష్యత్తు నువ్వు చూసుకో. ఇప్పుడు ఉన్న ప్రయాణం కరెక్ట్ ఉన్నావా, ఆగినావా, సాగుతున్నావా, తగ్గిపోయినావా, నీకు అక్కడ ఈజీగా తెలిసిపోతుంది. అక్కడ ఈజీగా నీకు అర్థమైపోతుంది నువ్వు ట్రాక్లో ఉన్నావా, ట్రాక్లో లేవా. ఫస్ట్ టైం ఎన్కౌంటర్ విత్ గాడ్. ఒకసారి ఆలోచించండి, దేవుడు నీకు మాట్లాడి ఉండొచ్చు కదా నీ జీవితంలో. ప్రవచనం ద్వారా మాట్లాడిండా, కళ్ళ ద్వారా మాట్లాడిండా, దర్శనం ద్వారా మాట్లాడిండా, వాక్యం ద్వారా మాట్లాడిండా, నీకు ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడు ఫస్ట్ టైం నీ లైఫ్లో. ఒక్కసారి అక్కడికి వెళ్తే నీ భవిష్యత్తు నీకు అక్కడ అర్థమవుతుంది. నీ భవిష్యత్తు నీకు కనిపించాలంటే ఇప్పుడు వచ్చి ఎవరో ప్రాఫెసీ ఏదో కాదు, నీ భవిష్యత్తు నీకు తెలవాలంటే ఫస్ట్ టైం నీకు దేవుడు ఎన్కౌంటర్ అయినా కదా, అక్కడికి వెళ్ళిపో. అందులో నీ భవిష్యత్తుని వెతుకు, అక్కడ నీకు తెలిసిపోతుంది నువ్వు కరెక్ట్ ట్రాక్లో ఉన్నావా, ఆటో ట్రాక్లో ఉన్నావా. ఇప్పుడు నీ టైం వచ్చిందా కాదా, ఈ వాక్యానుసరంగా అయితే నీ టైం వచ్చింది. ఇప్పుడు యువర్ టైం హ్యాస్ కమ్ నౌ. నువ్వు ఏ ఏజో ఏవో తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న నీకు ఈ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నువ్వు దేవుని ఒక స్వరాన్ని క్లియర్గా విని నువ్వు దేవుడు హృదయాన్ని మ్యాచ్ చేయి. ఇప్పుడు ముందు అడుగు వేయాల్సిన సమయం ఇది. గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ. దేవుడు అభిషేకాన్ని నోట్లో పెట్టి నువ్వు ప్రాఫెటెస్సా, దేవుని నోట్ల నీ అగ్ని జ్వాలలుగా పెట్టి ఉన్నాడు. నువ్వు అపోస్తులు అయితే నీకు దేవుని చేతిలో అనాయింటింగ్ ఇస్తాడు. యూ విల్ హ్యావ్ అనాయింటింగ్ అండ్ హ్యాండ్. ఒకవేళ నువ్వు సువార్థికుడు అయితే నీ కాళ్ళలో అభిషేకం ఉంటుంది. ఒకవేళ నువ్వు కాపరివి అయితే ఇగో నీ దుడ్డు కర్రలో ఉంటుంది నీ అథారిటీ, నీ పవర్. అందరికీ వేరే వేరేగా ఇస్తాడు దేవుడు. వాళ్ళ పిలుపుని బట్టి, వాళ్ళ ఏర్పాటు చేసి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ అక్కడ ఉన్న దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఎందుకంటే ఒక ప్రాఫిట్ ఇంకో ప్రాఫిట్తో ఎప్పుడు బైబిల్లో కంపారిజన్ చేయలేదు. దేవుడు అందరినీ వేరే వేరే. నువ్వు ఆర్ స్పెషల్ టు గాడ్. నువ్వు వేరే వ్యక్తులతో వాళ్ళ పరిచయం కానీ వాళ్ళతో నువ్వు ఎప్పుడు పోల్చుకోవడానికి లేదు. నువ్వు ఏంటిదో నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ టైం దేవునితో మాట్లాడిన దానికి వెళ్ళు, అక్కడ నీ భవిష్యత్తు నీకు తెలుస్తుంది. అక్కడ ఫస్ట్ టైం నీ లైఫ్లో దేవుడు ఏం మాట్లాడాడు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి. చాలామంది అంటాడు మొదటి చూపులేని ప్రేమలో పడు. ఆ మొదటి చూడు ఎప్పుడు జరిగిందంటే పలానా రోజు, పలానా టైంలో, పలానా హోటల్ అంటారు చూడు. సో ఇప్పుడు కూడా దేవుడితో నీకు ఫస్ట్ టైం ఎన్కౌంటర్ ఎప్పుడైనావు, ప్రత్యక్షత నీకు ఎప్పుడు కలిగింది? దేవుని ఒక ప్రత్యక్షత నీకు మొట్టమొదటిసారి నీ జీవితంలో ఎక్కడ కలిగిందో అక్కడ వెళ్ళు, అక్కడ వెతుకు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు ప్రత్యక్షత, అక్కడ నీ భవిష్యత్ దాంట్లో నీకు అనిపిస్తుంది. ఆ భవిష్యత్తులో వెళ్ళి వెతుకొని ఇప్పుడు నువ్వు ఉన్నది కరెక్ట్ ప్లేస్లో ఉన్నావా, రాంగ్ ప్లేస్లో ఉన్నావా, కరెక్ట్ పని చేస్తున్నావా, కరెక్ట్ పని చేయటదా, అక్కడ నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ భవిష్యత్తుని వెతకాల్సింది ఇప్పుడు నీకు మొట్టమొదటిసారిగా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలో కానీ వీళ్ళు ప్రవచనాలు వీళ్ళు దాంట్లో కాదు. ఇర్మియా తన జీవితం మొత్తం ఒకటే, పశ్చాత్తపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, విగ్రహాలని విడిచిపెట్టండి, విగ్రహాల జీవితాలకి తీసివేయండి, తాగుడు మానేయండి, విగ్రహాలు పూజలు మానేయండి, ఇవన్నీ విగ్రహాలను మానేయండి, ఇవే అని చెప్పుకుంటూ పోయినాడు. నిజమైన దేవుడిని తెలుసుకోండి, నిజమైన దేవుడిని ఆరాధించండి. దేవుని చిత్తం తెలుసుకుంటావు, మరి ఎందుకు చేయవు? చాలాసార్లు అనుకుంటా దేవుని చిత్తం ఏంటి తెలుసుకున్నాక మరి ఎందుకు చేయవు, ఎందుకంటే నీకు ఇష్టం లేదు అనేసి. అలాంటప్పుడు దేవుడు నేను ఎలా వాడుకుంటాడు? ఒకసారి నిజంగా దేవుని ఒక స్వరాన్ని మనం ఇప్పుడు వినగలుగుతున్నామా? వినగల చెవులు ఉన్నాయా, లేకపోతే మందగైపోయినాయా? చెవులు మందగైపోతే హృదయం రాతి గుండె అయిపోతుంది. ఎవ్వరు చెప్పినా వినవు, దేవుడు చెప్పినా వినవు, ఎందుకంటే రాతి గుండె అయిపోయింది. దేవుడికి స్వరం వినగలిగితే ఒక్క స్వరం చాలు, నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది. One word from God can change your whole life. One revelation from God change your destiny. ఒక్క ప్రత్యక్షత దేవుడి నుండి నీ గమ్యాన్ని మార్చేస్తుంది, నీ గమ్యాన్ని సరిచేస్తుంది, నీ గమ్యంలో ముందుకు నడిపిస్తుంది, నీ గమ్యంలో స్థిరపరుస్తుంది నీకు.